Hi friends, this is Dr. Y. Prasad, MD in Ayurveda. I am from Alagadda, Nandyal district of Andhra Pradesh. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను. గౌతమ బుద్ధుడు తన జీవిత కాలంలో అంతిమ గడియల్లో ఉన్నప్పుడు అతని దగ్గరికి ఒక శిష్యుడు వస్తాడనమాట. ఆ శిష్యుడు, గురూజీ మీరు అంతిమ గడియల్లో ఉన్నారు, మాకు ఏమి చెప్పకుండా వెళ్తున్నారు, మాకు ఉపదేశం ఇవ్వండి అని అడుగుతాడనమాట. అప్పుడు గౌతమ బుద్ధుడు అపో దిపో భవ అని చెప్తాడు. అపో దిపో భవ అంటే నీ జ్యోతిని నువ్వే వెలిగించుకో నాయనా అని చెప్పాడనమాట. అంటే ఇక్కడ మనము ఎవరికి వారే డెవలప్ చెందగలగాలన్నమాట. ఎవరికి వారే డెవలప్ అయినప్పుడు తద్వారా మీ గ్రామము, మీ జిల్లా, మీ దేశము డెవలప్ చెందుతుందన్నమాట. ఈ మధ్యకాలంలో నేను బివిపి నిశాంత్ అనే ఒక గొప్ప వ్యక్తిని కలవడం జరిగింది. ఈయన గురించి తెలుసుకునే ముందు మనం ఒక విషయాన్ని తెలుసుకుందాము. థామస్ అల్వా ఎడిసన్ అనే అతను బల్బును కనుగొనడం జరిగిందనమాట. కేవలము ఈ వ్యక్తి ఒక చిన్న బల్బును కనిపెట్టడం వలన ఇప్పుడు ఈ ప్రపంచమంతా కూడా వెలుగులు విరజిమ్ముతున్నాయి. అదేవిధంగా ఈ బివిపి నిశాంత్ అనే ఒక వ్యక్తి వలన మనం ఫ్యూచర్లో ఒక డెవలప్మెంటల్ సునామీని సృష్టించబోతున్నాం. అన్ ఐడియా కెన్ చేంజ్ ది లైఫ్ అని మీరు వినే ఉంటారు. ఈయన ఐడియా ఏంటో నేను మీకు వివరంగా తెలియజేస్తాను. ఈయన ప్రకృతిని కాపాడేందుకు ఒక పక్కా ప్రణాళిక సిద్ధం చేశాడు. అదేమంటే ఎన్ఆర్ఐస్ 25,000 crores ఈ ప్రకృతిని కాపాడేందుకు కావాల్సినటువంటి డెవలప్మెంటల్ వర్క్స్ కోసం సిద్ధం చేశారు. గతంలో 20 సంవత్సరాల కిందట వీరు 5,000 crores కొన్ని సంస్థలకు ఇవ్వడం జరిగింది డెవలప్ చేయడానికి. కానీ ఏ సంస్థ కూడా దాన్ని ఒక్క పని కూడా చేయకుండా ఈ ధనం అంతా వృధా చేసిందనమాట. కాబట్టి ఇప్పుడు ఈయన మళ్ళీ ఎన్ఆర్ఐస్ని ఒప్పించి ఒక పక్కా ప్రణాళికతో సిద్ధమై వచ్చాడనమాట. ఇవన్నీ ఈకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్ అనమాట. దీంట్లో ఈయన ఎంచుకున్నవి సోలార్ ప్రాజెక్టు, బయోగ్యాస్, విండ్ ఎనర్జీ, ఆర్గానిక్ అగ్రికల్చర్ డెవలప్మెంట్స్, ఎడ్యుకేషను, హాస్పిటల్స్, ఈ విధంగా ఇంకా చాలా ఉన్నాయి. ఈ విధంగా ఒక పక్కా ప్రణాళికతో ఈయన వస్తున్నాడు అనమాట. అయితే ఈసారి ఈ ఫండ్స్ దుర్వినియోగం కాకుండా ఉండేందుకు మొత్తం ప్రాజెక్టును 4 భాగాలుగా విభజించారు. అవేమంటే ఫండర్స్, బ్యాంకు, ట్రస్టు, తర్వాత 24 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కమిటీ, ఈ విధంగా 4 భాగాలుగా విభజించారు. అయితే ఇక్కడ ఈ ఫండర్స్ ఎవరంటే ఎన్ఆర్ఐస్ అనమాట. అంటే మన దేశం నుండి వెళ్ళి ఇతర దేశాల్లో స్థిరపడి బాగా డబ్బు సంపాదించినటువంటి ధనవంతులు అనమాట. వీరు ఫండ్ను రిలీజ్ చేస్తారు. ఈ ఫండును మనము ఒక బ్యాంక్ ద్వారా తీసుకుంటాము. ఆ బ్యాంక్ ఏమంటే జయరాజ్ కామన్ మ్యాన్ మల్టీపర్పస్ నిధి లిమిటెడ్ అనే ఈ బ్యాంకు 2 సంవత్సరాల కిందట బెంగళూరులో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అమౌంట్ను ఈ బ్యాంకు ద్వారా, ఇది ఆర్బీఐ గైడ్లైన్స్ బ్యాంక్ అనమాట. ఈ అమౌంట్ను ఈ బ్యాంకు ద్వారా గాడ్ సర్వీస్ ట్రస్ట్ అని ఈ ట్రస్ట్ ద్వారా మనం పొందుతాము. ఈ ట్రస్ట్ వాళ్ళు 24 మెంబర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్కి ఇవ్వడం జరుగుతుంది. వీరు ఈ అమౌంట్ని తీసుకొని ఈ అమౌంట్ సద్వినియోగం చేసుకొని మొత్తము ప్రతి జిల్లాలో ఈ ప్రాజెక్టులు అనేది ఏర్పాటు చేస్తున్నారనమాట. అంటే నిధులు దుర్వినియోగం కాకుండా ఈ విధంగా సిస్టమ్ను 4 భాగాలుగా విభజించడం జరిగింది. అయితే మొట్టమొదటిగా ప్రతి జిల్లాలో 100 కోట్లతో, అంటే ఎవరీ డిస్టిక్లో 100 కోట్లతో ఈ సోలార్ ప్రాజెక్ట్ అనేది ముందుగా నిర్మాణం చేయబోతున్నారనమాట. దీనికోసము ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ను వీరు ఎంచుకుంటున్నారు. ఎవరైతే సర్వ్ ది పీపుల్, సేవ్ ది కంట్రీ అనే మోటో కలిగి ఉంటారో, హార్డ్ వర్క్, హానెస్టీ, సర్వీస్ మైండ్ కలిగి ఉంటారో అటువంటి వాళ్ళను ఈ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్గా ఎన్నుకోవడం జరుగుతుందన్నమాట. ఈ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్కి వీరు ప్రతి జిల్లాలో 24 మందిని ఎన్నుకోవడం జరుగుతుంది. వీరికి మీరే ల్యాండ్ కొని మీరే ఈ ప్రాజెక్ట్ నిర్వహించండి అని మొత్తము ఈ అమౌంట్ను అప్పచెప్పడం జరుగుతూ ఉంది.
తద్వారా నిధులు దుర్వినియోగం కాకుండా ప్రతి జిల్లాలో 100 కోట్లతో ఈ సోలార్ ప్రాజెక్ట్ అనేది నిర్మాణం చేయడం జరుగుతూ ఉందన్నమాట. అయితే ఇక్కడ మనము సర్వీస్ ఇవ్వాలి, ఈ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ సర్వీస్ ఇవ్వాలి, ఎటువంటి పెట్టుబడి పెట్టడం అవసరం లేదు. అందుకు ప్రతిఫలంగా ఈ 24 మెంబర్స్కి 0.5% ఇక్కడ వచ్చిన రిటర్న్స్లో ఇవ్వడం జరుగుతుందన్నమాట. సపోజ్ వీళ్ళు ఎక్స్పెక్టేషన్ ప్రకారం 100 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ప్రతి జిల్లాలో ఈ ఉత్పత్తి అయినటువంటి ఈ కరెంట్ను మళ్ళీ మనం గవర్నమెంట్కే అప్పచెప్తామన్నమాట. తద్వారా వచ్చినటువంటి ఆదాయము 3 to 4 ఇయర్స్లో 100 కోట్లు ఉంటుందని వీళ్ళ అంచనా. దాని ప్రకారము 12% ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్కి ఇస్తారనమాట. అంటే ఒక్కో వ్యక్తికి 0.5% ఇస్తారు. అంటే 3 సంవత్సరాల్లో 100 కోట్లు ఆదాయం వచ్చిందనుకోండి, దీంట్లో 12% వీళ్ళకి ఇస్తారు. అంటే సంవత్సరానికి దాదాపుగా 15 లక్షలు అన్నమాట. అంటే 3 సంవత్సరాల్లో 50 లక్షలు ప్రతి ఒక్క ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్కి వస్తుంది. అంటే నెలకు 1.5 lakh వస్తుందన్నమాట. ఈ విధంగా వీళ్ళు మనల్ని హక్కుదారులను కూడా, ఈ కంపెనీలకు హక్కుదారులను కూడా చేస్తున్నారనమాట ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్కి. ఇది 25 years అగ్రిమెంట్ అనమాట. ఆ విధంగా మనతోనే ప్రాజెక్ట్ నిర్మాణం చేసి మనల్ని హక్కుదారులను చేస్తున్నారనమాట. ప్రతి జిల్లాలో ఈ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కమిటీ అనేది 24 మెంబర్స్తో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ 24 మెంబర్స్కి ఒక చైర్మన్ ఉంటాడు. ఈ చైర్మన్కి వచ్చిన రిటర్న్స్లో 5%, ఈ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కమిటీకి 12%, అంటే ఈచ్ మెంబర్కి 0.5% రిటర్న్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారము ప్రతి నెల ప్రతి మెంబర్కి 1.5 lakhs రావడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా 25 years ఈ ప్రాజెక్టు కాల పరిమితి అన్నమాట. ఈ విధంగా మనల్ని ఈ ప్రాజెక్టును కాపాడుకునే దానికోసము హక్కుదారులను కూడా చేస్తున్నారు. తర్వాత ఎన్నుకోబడినటువంటి ఈ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు 1.25 lakhsతో జేసీఎం బ్యాంకులో డిపాజిట్ చేసి అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇది విఐపి అకౌంట్ అనమాట. ఈ విఐపి అకౌంట్ వారికి 50 lakhs ఇన్సూరెన్స్ ఉంటుంది. అంతేకాకుండా ఇతర ఉపయోగాల తర్వాత చెప్తామన్నారు. ఫ్యూచర్లో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఈ అకౌంట్ ద్వారానే జరుగుతాయన్నమాట. ఇదన్నమాట విషయము. అయితే ఇప్పుడు ప్రతి ఒక్క జిల్లాలో ఈ సోలార్ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని వీళ్ళ ఉద్దేశము. అయితే ఈ మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా ఒక సోలార్ ప్రాజెక్టును, మోడల్ ప్రాజెక్టును ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి శ్రీ రేగలగడ్డ సంజీవయ్య గారు నెల్లూరులో చైర్మన్గా ఉంటున్నారు. వీరు ఈ 24 మెంబర్స్ని సెలెక్ట్ చేసి దాని ద్వారా ఈ సోలార్ ప్రాజెక్టును నెల్లూరు డిస్టిక్లో ఒక రోల్ మోడల్ ప్రాజెక్టుగా చేయాలని సన్నాహాలు చేస్తున్నారన్నమాట. వీరు నిశాంత్ గారితో కలిసి వర్క్ చేస్తున్నారు. ఈయన రిటైర్డ్ జడ్జి. ఈయన చాలా డైనమిక్ పర్సను. ఇక్కడ మన సంజీవయ్య గారు, నిశాంత్ గారు ఇద్దరు డైనమిక్ పర్సన్సే. వీరు చాలా కష్టపడి ఈ ప్రాజెక్టును అతి తొందరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఈ మధ్యనే ల్యాండ్ కూడా తీసుకోవడం జరిగింది. మొత్తము ఈ 24 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కమిటీకి ప్రతి జిల్లాకు ఒక గది ఉండాలన్నట్టు వీరు ఒక పెద్ద బిల్డింగ్ కూడా తీసుకోవడం జరిగింది. 30 lakhs వీళ్ళు అడ్వాన్స్ ఇచ్చి 3 lakhs రెంట్ ఇచ్చి ఒక బిల్డింగ్ సిద్ధం చేస్తున్నారనమాట. త్వరలో మనకు ఆగస్టు 10 లోపు ఈ బిల్డింగ్ కూడా మనకు సొంతం అవుతుంది. కాబట్టి ఫ్యూచర్లో మనము ఒక డెవలప్మెంటల్ సునామీని చూడబోతున్నాం. ముందుగా మన నెల్లూరు జిల్లాలో ఈ ప్రాజెక్టు స్టార్ట్ అయితే మిగతా జిల్లాల్లో ఈజీగా చాలా స్పీడ్గా ఈ ప్రాజెక్ట్ అనేది పూర్తి చేయడం జరుగుతుందన్నమాట. ఈ విషయం అంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, నిశాంత్ గారు నాకు మొదటగా పరిచయం అయినప్పుడు ఆయనకు నేను, సార్ నేను ఒక యాప్ డిజైన్ చేశాను, దానివలన
ప్రతి ఒక్కరికి సమయము డబ్బు రెండు మిగులుతాయి, హెల్త్ వస్తుంది. నేను దీనికోసము సుమన్ టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చాను, ఆ లింక్ మీకు షేర్ చేస్తాను, ఒకసారి చూడండి అని చెప్పి లింక్ షేర్ చేయడం జరిగింది. ఆయన ఆ రోజు రాత్రి ఆ ఇంటర్వ్యూ చూసి ఉదయాన్నే నాకు ఫోన్ చేశాడనమాట. సార్, నేను స్నానం చేస్తున్నా కూడా మీరే గుర్తుకొస్తున్నారు, నేను మీతో మాట్లాడాలని ఫోన్ చేశాను అని చెప్పాడనమాట. మీరు నాకు ఒక వాయిస్ ఇవ్వండి ఈ సబ్జెక్ట్ గురించి అని చెప్పాడనమాట. అందుకే నేను ఈయన ఇంత కష్టపడుతున్నాడు కదా అనేసి నేను వాయిస్ వీడియోనే చేద్దామని, ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో వీడియో కూడా తయారు చేస్తున్నాను అనమాట. నాకు అర్థమైనంత వరకు ఈ నిశాంత్ గారు ఈ ప్రకృతిని కాపాడాలని ఒక బర్నింగ్ డిజైర్ ఉన్నవారన్నమాట. అంతేకాకుండా ఈయన ఈ ప్రాజెక్టు కోసము రాత్రింబవళ్ళు పనిచేస్తున్నాడు. కాబట్టి మనం అందరము ఈయనకు సహకరిద్దాము. ఈయన నన్ను, సార్ నా గురించి మీకు ఏం అర్థమైంది అని అడిగాడనమాట. అంటే నేను ఈయనకు ఒకటే మాట చెప్పాను. సార్, ఒక కోట ఉందనుకోండి, ఆ కోటలో కొన్ని వందల మంది ఉంటారు. ఆ వందల మంది ప్రశాంతంగా నిద్రపోతున్నారు అంటే బయట కాపలా ఉన్నటువంటి ఈ కాపలాదారులు డ్యూటీ కరెక్ట్గా చేస్తే చాలు, లోపల ఉండే వాళ్ళు అందరూ ప్రశాంతంగా నిద్రపోతారు. ఆ విధంగా మీరు డ్యూటీ బాగా చేసేటువంటి కాపలాదారులుగా నాకు అనిపిస్తున్నారు అని చెప్పానమాట. అంటే ఆయన, మీరు నన్ను బాగా అర్థం చేసుకున్నారు సార్ అని చెప్పారనమాట. ఇక్కడ సూర్యుడు ఒక్కడే, కానీ ప్రపంచానికంతటికీ వెలుగులు విరజిమ్ముతున్నాడు. అదేవిధంగా మన నిశాంత్ గారు కూడా ఎందరో జీవితాల్లో వెలుగులు నింపాలనుకుంటున్నారు. కాబట్టి మనం నిశాంత్ గారికి సహకరిద్దాం, మనం అందరం కలిసి కూడా. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కమిటీ ఏర్పాటు చేయబోతున్నాం కదా. ప్రతి జిల్లాలో 24 మంది వస్తారు. ఆ విధంగా ఆంధ్ర, తెలంగాణలో దాదాపు 60 జిల్లాలు కలిపి చాలామంది వస్తారు. అందరికీ మనము ఈ యాప్ గురించి తెలియజేద్దామని కూడా చెప్పడం జరిగిందనమాట. కాబట్టి మనము అందరము మన నిశాంత్ గారికి సహకరించి మన జిల్లాని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని అభివృద్ధి పరుచుకుందాం. ఇంకో విషయం, మనము త్వరలోనే ఒక డెవలప్మెంటల్ సునామీని సృష్టించబోతున్నాం. అది ఎలాగంటే, మీరు వినే ఉంటారు, వెదురు మొక్క భూమిలో ముందు దాని వేరు అనేది 5 సంవత్సరాలు పెరుగుతుందన్నమాట. బాగా వేరు పెరిగిన తర్వాత కేవలం 1 సంవత్సరంలో వెదురు చెట్టు అనేది పెద్ద వృక్షంగా మారుతుందన్నమాట. ఆ విధంగా ఇప్పుడు ఈ ప్రాజెక్టు కూడా కనిపించని వేరు మాదిరిగా బాగా విస్తరించి ఉంది. త్వరలోనే మనము ఈ డెవలప్మెంటల్ సునామీని సృష్టించబోతున్నాం అన్నమాట. తద్వారా మన ఎన్ఆర్ఐల లక్ష్యం కూడా నెరవేరుతుంది అన్నమాట. కాబట్టి మనమందరము మన నిశాంత్ గారికి చేయూతనిద్దాము, మనమందరము అతనికి సహకరిద్దాం. సంఘే శక్తి కలౌ యుగే అంటే మనమందరం కలిసినప్పుడు ఒక శక్తి అనేది ఉద్భవిస్తుందన్నమాట. యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్, ఐకమత్యమే మహాబలం. కాబట్టి మనం అందరం కలిసి మన దేశాన్ని కాపాడుకుందాం. ఈ విషయం మీద మీకు ఏమైనా సందేహాలు ఉంటే, లేదా ఈ విషయం పైన మీరు నిశాంత్ గారిని ఎప్పుడైనా మీరు కాంటాక్ట్ కావచ్చు. ఆయన ఫోన్ నెంబరు 7396322986, లేదా నా నెంబరు 7382016649. మా ఇద్దరిని మీరు కాంటాక్ట్ కావచ్చు. ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు అన్నమాట. నా ఆలోచన ప్రకారము మన నిశాంత్ గారు ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థను మన దేశంలో నిర్మాణం చేయబోతున్నారన్నమాట. కాబట్టి త్వరలోనే ఈ వ్యవస్థతో డెవలప్మెంటల్ సునామీని సృష్టిద్దాం. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.